Lakshmi Narayana IPS. Indian Police Service 1990 batch. Civil Services topper. Maharashtra cadre IPS officer. CBI Joint Director. ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రంలో కూడా అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న సిబిఐ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీ నారాయణ. ఎవరియన, ఎక్కడి నుంచొచ్చారు, ఏ కులం, ఏ పార్టీకి అనుకూలం ఎవ్వరికీ తెలియదు. చివరికి రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన వారు కూడా లక్ష్మీనారాయణ చరిత్ర తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. ముఖాన చిరునవ్వు, సూటిగా సుత్తి లేకుండా 4 మాటలు, హంగు ఆర్భాటాల్లేని వర్కింగ్ స్టైల్. ఇదే లక్ష్మీనారాయణ గురించి ప్రస్తుతానికి ప్రపంచానికి తెలిసింది. సత్యం రామలింగరాజు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి. ఎవరి పేరు చెబితే వేల కోట్ల డబ్బు గుర్తొస్తుందో వారందరికీ ఇప్పుడు లక్ష్మీనారాయణ పేరు చెబితే 7 ఊతలు గుర్తొస్తాయి. జులై 13, 2011 వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ఈసీ కాలేజీ పూర్వ విద్యార్థుల రీయూనియన్ వేడుక. ఇక్కడ తన బ్యాచ్మేట్స్ తో ఉల్లాసంగా గడుపుతున్న లక్ష్మీనారాయణను చూస్తే ఈ రాష్ట్ర రాజకీయాలను మార్చేసే ఒక కీలకమైన కేసును దర్యాప్తు చేస్తున్న అత్యున్నత అధికారి ఈయనేనా అనిపిస్తుంది. అంతకు ముందు రోజు జగన్ ఎంఆర్ కేసుల విచారణ బాధ్యతలను హైకోర్టు సిబిఐకి అప్పగించింది. అంతకు ముందు సత్యం రామలింగరాజు కేసు మూలాలను కూడా తవ్విన అనుభవం ఉన్న లక్ష్మీనారాయణకు లీగల్ వివాదాల లోతుల్లోకి వెళ్లడంలో తిరుగులేని నైపుణ్యం ఉంది. అంతకు మించి ప్రలోభాలకు లొంగని వ్యక్తిత్వం ఆయన సొంతం. అందుకే ఇంత కీలక బాధ్యతల్లో ఉండి కూడా ఇక్కడి రాజకీయ నాయకులకు సైతం ఆయన పుట్టు పూర్వోత్తరాలు, ఇతరత్రా బ్యాక్గ్రౌండ్ అంతు చిక్కడం లేదు. కర్నూలు జిల్లాలో శ్రీశైలంలో పుట్టి పెరిగిన లక్ష్మీనారాయణ వరంగల్ ఆర్ఈసీ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆయన తండ్రి కూడా ఇంజనీర్ కావడం వల్ల కొడుకుని ఇంజనీర్ చేశారు. కానీ లక్ష్మీనారాయణ మనసు మాత్రం ఐపీఎస్ మీదే ఉంది. అందుకే సివిల్స్ లో టాపర్ అయిన ఏరి కోరి ఐపీఎస్ ఎంచుకున్నారు. 1990 బ్యాచ్ ఆఫీసర్గా మహారాష్ట్ర కేడర్లో సర్వీసులోకొచ్చారు. సర్వీసులోకొచ్చిన వెంటనే నాందేడ్ ఎస్పీగా, ఆ తర్వాత యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లోనూ తన సత్తా ఏంటో చూపించారు. అప్పట్నుంచే మీడియా హోరుకు, పబ్లిసిటీకి దూరంగా పనిచేయడం, ఆపరేషన్ పూర్తయ్యేదాకా తన సీనియర్లకు తప్ప మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేయడం లక్ష్మీనారాయణ అలవాటు. అప్పట్లోనే ఆయన అనుమానితులను అరెస్ట్ చేయడానికి వెళ్లేటప్పుడు డిపార్ట్మెంట్ వెహికల్స్ కాకుండా ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించేవారు. లోతైన విషయ పరిజ్ఞానం, ఒళ్లుంచి పనిచేసే తత్వం, ప్రచారం కోరుకోని మనస్తత్వం. లక్ష్మీనారాయణలోని ఈ లక్షణాలు 2006లో ఆయనకు ఇండియన్ పోలీస్ మెడల్ తెచ్చిపెట్టాయి.
హైదరాబాద్ కు ఆయన్ను 5 ఏళ్ల వరకే డెప్యుటేషన్ లో పంపినా ఆయన పనితీరు ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 2 ఏళ్లు పొడిగించారు. మీడియాతో స్నేహంగానే ఉంటారు. పని విషయంలో మాత్రం టాప్ సీక్రసీ మెయింటైన్ చేస్తారు. మాట సున్నితంగానే ఉన్నా చేతల్లో మాత్రం చాలా టఫ్ గా ఉంటారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తారు. కోర్టిచ్చిన గడువుకు ఒకరోజు ముందే 1000 పేజీల డాక్యుమెంట్లను సిద్ధం చేస్తారు. దీన్ని బట్టే ఆయన వర్కింగ్ స్టైల్ ఎలాంటిదో, ప్రొఫెషన్ లో ఆయనెంత నిప్పో అర్థమవుతుంది. ఇక గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ లక్ష్మీనారాయణ వర్కింగ్ స్టైల్ కు మరో మచ్చు తునక. ఉదయం సోదాలు జరిగేదాకా 2 రాష్ట్రాల్లో నరమానవుడికి సిబిఐ ఆపరేషన్ గురించి చిన్న క్లూ కూడా లేదు. సోదాలు జరుగుతున్నప్పుడు కూడా గాలి అరెస్ట్ అవుతారని ఊహకు కూడా అందలేదు. అంతా గంటలో జరిగిపోయింది. నిన్నటిదాకా జగన్ ఎంఆర్ అనుచరగణాన్ని గంటల తరబడి ప్రశ్నిస్తున్న లక్ష్మీనారాయణ ఎప్పుడు బళ్ళారి వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. జగన్ తో పాటు గాలి కేసు లోతుల్ని కూడా ఆయన తవ్వుతున్నారన్న అనుమానం కూడా ఎవ్వరికీ రాలేదు. అంత హఠాత్తుగా అంతా జరిగిపోయింది. బళ్ళారి దేశంలో బంగారు కుర్చీలో పేపరు చదువుకుంటున్న గాలి జనార్దన్ రెడ్డి ఈ సర్ప్రైజ్ ఆపరేషన్ తో ఇంకెంత షాక్ అయి ఉంటారో వేరే చెప్పనక్కర్లేదు. నిజాయితీ గురించి వినడమే తప్ప చూడ్డం అలవాటు లేని ఈ రాష్ట్ర ప్రజలకు నిలువెత్తు నిజాయితీలా ఇప్పుడు లక్ష్మీనారాయణ కనిపిస్తున్నారు. ఆయన నినాదాలివ్వడం లేదు, నిరాహార దీక్షలు చేయడం లేదు, నేతలను నిలదీయడం లేదు. నిశ్శబ్దంగా తన పనేదో తాను చేసుకు వెళ్లిపోతున్నారు. కీప్ ఇట్ అప్ లక్ష్మీనారాయణ, కీప్ ఇట్ అప్.